5 సంవత్సరాల కాలం పాటు 2014 నుంచి 19 వరకు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా, మంత్రిగా, ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదో నేను అభివృద్ధి చేశాను అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎక్కడ అభివృద్ధి చేశాడో నాకైతే తెలియట్లేదు. ఈ అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడా కనపట్లేదు. డ్రైనేజీ సదుపాయం నెల్లూరుకి కల్పించానన్నాడు, మొత్తం మురికి కాలవలే, ఎక్కడా కూడా డ్రైనేజ్ అన్నటువంటిది నాకైతే కనపట్లేదు. 5,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటున్నాడు. ఈ 5,200 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళాయి, నిజంగా అభివృద్ధి పనులు జరగనటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ మొత్తం 80 కోట్ల రూపాయలు ఈ యొక్క వెంకటేశ్వరపురం ఏరియాలో 54వ వార్డులో ఖర్చు పెట్టడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో జనార్దన్ రెడ్డి కాలనీలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తాం. షాదీ మంజిల్ ఈ వార్డులో జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ ఏర్పాటు చేస్తాం. వెంకటేశ్వరాపురం మెయిన్ రోడ్లో ఇల్లు కోల్పోయినటువంటి 36 కుటుంబాలకి ఇల్లు ఇస్తామని అన్నటువంటిది. భగత్ సింగ్ నగర్లో 3 ఏళ్లుగా ఏర్పాటు చేయనటువంటి 15 కరెంటు స్తంభాలని కూడా ఏర్పాటు చేస్తామనని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. టిడ్కో ఇళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్నింటినీ కూడా అభివృద్ధి చేసి రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంకటేశ్వరాపురం నుంచి గాంధీ గిరిజన కాలనీకి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ, దళిత సోదరులు కానీ, బలిజ సోదరులు కానీ, యాదవ సోదరులు కానీ, అందరి కూడా, ప్రతి ఒక్కరికి కూడా అందరూ సంతోషంగా ఉండేలా జీవన ప్రమాణాలు కూడా పెంచుతామనని, ఈ ప్రాంత అభివృద్ధికి మేమిద్దరం కూడా, ఖలీల్ అహ్మద్ గారు కానీ నేను కానీ, అహర్నిశాలు మీలో ఒక మనిషిగా మీతో సహజీవనం చేస్తామనని, మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామనని హామీ ఇస్తూ, నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి తో పాటు ఈ యొక్క కాలనీస్ అన్ని కూడా బాగా డెవలప్ చేస్తామనని, గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి వైఫల్యం చెందిందో ఆ రకంగా కాకుండా చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో, ఒక విశ్వాసంతో మేము అన్ని అభివృద్ధి పనులు చేపడతాం.